గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కవచం గానీ, సాక్ష్యం గానీ ఇలాంటి ఒక మంచి సినిమాలు అనుకున్న టైంకి పడకపోవటం వల్ల మీరు అన్నట్టుగా అనుకున్న ఆదరణ రాలేదు సార్. ఇప్పుడు అంతే కదా సార్, అనుకున్న ఆదరణ రాలేదు, అనుకున్న థియేటర్స్ దొరకపోయినా అనుకున్న ఆదరణ రాదు ఒక్కొక్కసారి. ఇప్పుడు రాక్షసుడు చాలా మంచి టైం రిలీజ్ అయింది, సో వెరీ హ్యాపీ. చూడండి, ఒక్కొక్కసారి టైమింగ్ రిలీజ్ అయింది అనుకోండి, అంత బాగా ఆ స్పేస్ సినిమాకి అప్పట్లో ఆ రేంజ్ కలెక్షన్ చేయడం చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు ఎప్పుడు మల్టీప్లెక్స్లో రాక్షసుడికి వచ్చినంత కలెక్షన్స్ ఎప్పుడు రాలా. బిఎన్సీలో కూడా బాగా వస్తారు, అక్కడ రాలా. ఒక్కొక్కసారి జనాలకి ఏ జానర్ సినిమాలు ఎప్పుడు ఎందుకు నచ్చుతో కూడా మన చేతిలో ఉండదు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ని ఫర్దర్ సినిమాలకి ఏమైనా అప్లై చేశారా ఎప్పుడైనా? అంటే ఇలా ఒక మంచి డేట్ కోసం చూడటం కానీ అంటే ఇంకా నా చేతిలో లేకుండా పోయింది సార్. తర్వాత అల్లుడ దూర్స్ కూడా ఏమైపోయిందంటే కోవిడ్ 50% ఆక్యుపెన్సీలో రిలీజ్ అయింది. ఇప్పుడు తర్వాత కోవిడ్ వచ్చింది, తర్వాత ఏం చేసింది, ఇంకో సినిమా హిందీలోనే, తెలుగులో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మనం భైరవం ఉంది, సో భైరవంకి ఇంకో కొత్త స్టంట్ ఏం చూసానంటే రిలీజ్ సినిమా. చూడు, మనం ఏంటో తెలియదు సార్, అంతే. ఇంకా అది కొత్త ట్రెండ్ స్టార్ట్ అయినట్టు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కలేజా, అతడు సినిమా కంటే అదే త్రివిక్రమ్ మహేష్ గారి సినిమాలో నాకు అతడు చాలా ఇష్టం, కానీ అతడు అంత రేంజ్లో ఓపెన్ అవ్వాలా. బట్ కలేజా సినిమా మీకు హ్యూజ్గా ఓపెన్ అయింది. సో యూ నెవర్ నో వాట్ ఆడియన్స్కి ఆ టైంలో ఏం నచ్చుతుంది, ఏం చూడాలనిపించిందో మన చేతిలో ఉండదు. భైరవం రిజల్ట్తో మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు సార్? భైరవం సార్ నేను పర్సనల్గా నాకు వచ్చిన అప్లాస్ నేను వెరీ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మటుకి సార్ ఎంత అనుకున్నా సార్ నా చేతిలో ఉండదు కదా సార్. నా చేతిలో నా ఎఫర్ట్ పెట్టడం నా చేతిలో ఉంటుంది. బట్ నాకు చాలా చాలా మంచి పేరు వచ్చింది. అండ్ చాలా నాకు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం కూడా అంటే 4 వీక్ రన్ వచ్చిన సినిమా ఇదే అని. అంటే మన లాస్ట్ 3 ఏళ్ళని చూసుకుంటుంటే యావరేజ్ సినిమా అయితే లేదు సార్. ఐదర్ ఫ్లాప్ హిట్, ఈ రెండిట్లో ఉన్నాయి. సో అనుకోకుండా అదేంటో 20 కోట్లు వచ్చింది మరి భైరవం. సో దాన్ని ఫ్లాప్ అనాలా హిట్ అనాలా అర్థం కావట్లా. నీకు అర్థమైందా? అంటే 20 కోట్లు వచ్చిన సినిమా ఈ మధ్య మీకు ఏం చూడాల. మీరు మాక్సిమం 5 లోపల వస్తుంది, లేకపోతే 50 పైగా వస్తుంది. ఈ మధ్యలో వచ్చిన సినిమాలు అయితే ఏం లేవు. అండ్ భైరవం రావడం అనేది మళ్ళీ అదొక సర్ప్రైజ్. అంటే భైరవం సినిమాలో పర్టికులర్గా మీ పర్ఫార్మెన్స్ గురించి క్రిటిక్స్ కానీ ఆడియన్స్ కానీ చాలా అప్లాజ్ వచ్చింది సార్. అంటే ఒక రకంగా కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా అన్నారు. సో దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? దాన్ని బాధ్యతగా తీసుకున్నారా లేకపోతే? బాధ్యతగానే తీసుకుంటాను సార్. ఎందుకంటే సార్ నాకు ఎండ్ ఆఫ్ ద డే మంచి మంచి సినిమాలు ఆడియన్స్కి ఇవ్వాలనేది ఒకటే ఉంది సార్ నా డ్రీమ్. ఎందుకంటే మంచి సినిమాలు చెప్పాలి, మంచి కథలు చెప్పాలి, కొత్తగా చెప్పాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మన తెలుగు సినిమా పట్టరావాలి. ఆల్రెడీ వచ్చేసారు అనుకోండి, బట్ నా వంతు కృషి కూడా నా అంతు ప్రయత్నం కూడా ఇది ఏంటంటే సార్ ఒక సముద్రం లాంటిది సినిమా ఇండస్ట్రీ అనేది. అందులో మనం ఎంత ఇస్తే మనకు అంత ఒడ్డుకు చేరుతాం, కానీ మళ్ళీ అందులో ఉన్నోడు తెలుసు దాని లోతు ఎంత అనేది. పక్కన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో నాకేంటంటే ఎంతో కొంత మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి కొత్త కొత్త జానర్స్, ఏదో ఒకటి కొత్త ఎక్స్పీరియన్స్ మన ఆడియన్స్కి ఇవ్వాలనేది అయితే ఉంది. సో దానికి సక్సెస్ అని కావాలని కోరుకుంటాను అంతే. బట్ పర్సనలీ ఐఎమ్ వెరీ ఏంటంటే నాకు మంచి సినిమాలు చేస్తున్నా, మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి దేవుడి దయతోటి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నారు. మన భైరవం వచ్చింది, ఇప్పుడు కిష్కింధపురి, నెక్స్ట్ టైసన్ నాయుడు, హైందవం. ఈ బ్యాక్ టు బ్యాక్ ఈ ఫేజ్ ని ఎలా సార్ ఎంజాయ్ చేస్తున్నారు? ఈ ఫేజ్ ని ఐఎమ్ జెన్యూన్లీ ఎంజాయ్. అంటే ఇట్ పుట్టింగ్ మీ సో ఆక్యుపైడ్. ప్రతిరోజు పని ఉంటుంది, సో అది చాలా హ్యాపీనెస్. అంటే ప్రతిరోజు సినిమా గురించి ఆలోచించడం అనేది ఒక కిక్. అది అందరికి వచ్చే అదృష్టం కాదు. అండ్ దేవుడి దయతోటి నాకు ఆ అదృష్టం దొరకటం, రోజు సినిమా గురించి ఆలోచించడం, సినిమా గురించి పనిచేయడం, ఈ రోజు ఇలా సినిమా సెట్లో కూర్చొని ప్రమోట్ చేయడం, ఇలా కొత్త సినిమా మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాను ఇంకో త్వరలో, ఇంకో 2 వారాల్లో అనేది, ఆ ఎగ్జైట్మెంట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ సార్. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. అది నాకు తెలిసి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యూనో నాకు ఇంత మంచి కథలు దొరకటం అనేది. అంటే నేను ఎప్పుడు నాకు కథ ఎగ్జైట్ చేయాలి సార్. నేను ఖాళీగా ఉండమన్నా కూడా ఉంటాను సార్. 1 year 2 years ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా, నో ప్రాబ్లం. 3-4 years నేను ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా, నో ప్రాబ్లం. నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్. ఏదో ఇది కథలో ఏదో ఉంది మనం చెప్పాలని, నేను ఇప్పుడు దానికి పని చేస్తాను సార్. ముందు చేసేసాను సార్, దాని బిఫోర్ కోవిడ్ బిఫోర్ చేశాను. ఎందుకంటే నాకు ఏ ఆపర్చునిటీ వస్తే ఆపర్చునిటీ చేశాను. ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే చేశాను. అందరు ఒపీనియన్స్ తీసుకొని చేశాను. ఎందుకంటే ఫస్ట్ 10 సినిమాలు ఒక ఒపీనియన్, ఇప్పుడు 10 సినిమాలు అయిపోయినాయి. ఇంక ఇప్పటి నుంచి నాకు నచ్చిన సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఓకే, నన్ను ఎగ్జైట్ చేసి, సో ఆ మొదటి సినిమా అడిగే కిష్కింధపురి. ఈ కిష్కింధపురి అంటే మీరు అన్నట్టుగా మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? ఈ సినిమా నేను చేయాల్సిందే అని అనుకున్న పాయింట్ ఏంటి అసలు? కథ సార్, కథ. అండ్ డెఫినెట్గా నేను కౌశిక్ రోషన్కి కథ చెప్పినప్పుడు నన్ను చాలా హుక్ చేసింది.
చాలా ఎడ్జ్ ఆఫ్ సీట్ లా అనిపించింది. నేను నరేషన్ అంటే కౌశిక్ చాలా మంచి నరేటర్, కథను చాలా అసలు కళ్ళకు కట్టినట్టు చెప్తాడు. ఎట్ ది సేమ్ టైం నేను కథ వినగానే అలే భలే చేశాడు. అండ్ మనం హారర్ సినిమా అంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, అవన్నీ బ్రేక్ చేశాడు. అంటే ఒక రేడియోతో భయపెడతాడు, అంటే ఒక సౌండ్ తోటి భయపెట్టచ్చు, ఓకే నైస్. విజువల్గా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు ఆడియన్స్కి, ఓకే నైస్. అంటే మనోడు ఒక కొత్త వరల్డ్ ఇప్పుడు కిష్కిందపూరి సార్ ఈ ఊర్లో జరిగే కథ సార్, అది నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించింది. సో మనం ఎంతైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం కార్ నెంబర్ ప్లేట్ల నుంచి, మీరు మా ట్రైలర్లో కూడా కార్ నెంబర్ ప్లేట్ కేపీఆర్ అని ఉంటుంది. సో అక్కడి నుంచి మా డీటెయిలింగ్స్ కానీ, మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ, వెళ్ళి కొత్త వరల్డ్ చూడడానికి కానీ, సెట్ పరంగా కానీ ఇట్ వాస్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ అస్. సో అదే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు అని గట్టిగా నమ్మాను. సో ఆ కాంటెంట్ డ్రైవ్ అవ్వచ్చు, హారర్ ఎలిమెంట్ అవ్వచ్చు, విజువల్గా, సౌండ్గా, టెక్నికల్గా అన్నిట్లో హై ఉంటుంది సార్. సార్ ఇప్పటివరకు చాలా టైప్ ఆఫ్ హారర్ మూవీస్ వచ్చినాయి, అంటే ఆల్మోస్ట్ హారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. బట్ ఈ టైంలో మళ్ళీ ఒక హారర్ మూవీతో రావటం అంటే ఖచ్చితంగా కంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఈ సినిమాలో ఆ స్ట్రాంగ్ కంటెంట్ ఏమనుకుంటున్నారు? ఎంటర్టైన్మెంటా, ఎక్స్పీరియన్సా? వాట్ ఇస్ మన దాంట్లో పిచ్ కామెడీ అయితే ఉండదు సార్, వెరీ ఆర్గానిక్ కామెడీ. అది కూడా ఫస్ట్ 20 minutes ఉంటుంది, ఫస్ట్ 20 minutes హాఫ్ అన్ అవర్. తర్వాత కథలోకి మీరు స్టార్ట్ అయిన తర్వాత, దాని ముందు కథలో మీకు ఫస్ట్ నుంచి కథలో స్టార్ట్ అయిపోతారు. బట్ ఇంకా ప్రాపర్ ఎప్పుడైతే మీకు ఆ రేడియోలో వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి, సువర్ణమాయ రేడియో స్టేషన్కి వెళ్ళినప్పటి నుంచి, ఆ వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా సినిమా డ్రైవ్ మారిపోతుంది. ఇంకా మిమ్మల్ని డివేట్ చేయట్లా. మీరు ఇంకా అసలు హారర్ సినిమా ఎలా కూడా తీయచ్చా అని మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు సార్. మీరు బాగా ఒప్పుకున్నారండి కదా, మీ దగ్గర నుంచి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయరని మీరు డెఫినెట్గా మీరే నాకు రేపు ఫోన్ చేస్తారు. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ దట్ కాల్. ఎందుకంటే మేము ఈ సినిమా ప్రయత్నించింది మన మీడియా వాళ్ళ కోసం కూడా అండి. నేను ఎప్పుడు మన మీడియా వాళ్ళని కూడా నేను నమ్ముతానండి. మన మీడియా వాళ్ళు అంటే కూడా మన అందరం ఒకటే ఫ్యామిలీ అండి. ఎందుకంటే నేను ఈ 4 ఏళ్ళు మీ దగ్గర లేకపోవడం తెలియలేదేమో, కానీ నేను ఎప్పుడు క్రిటిక్స్ వాళ్ళని కూడా వాల్యూ చేస్తాను. ఎందుకంటే ఒక సినిమాని మనందరం భుజాల మీద వేసుకుంటే నా సినిమా జనాల వరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు రాక్షసు సినిమా అనే 3 ఇచ్చారు సార్ రేటింగ్, అందరు చాలా బాగా ఇచ్చారు, యూనో రివ్యూస్ కానీ అన్నీ. సో దానివల్ల ఆ సినిమా ఏ స్థాయికి వెళ్ళిందో నాకు తెలుసు. సో ఒక్కసారి మీరందరూ కూడా ఆ సినిమాను ఓన్ చేసుకొని సినిమా బాగుందిరా అని మీరు కనుక పెట్టారనుకోండి, దానివల్ల ఒక 1000 టికెట్లు 100 టికెట్లు తెగుతాయి. అండ్ దానివల్ల మాకే ప్లస్ కదా సార్, 10 మంది సినిమా చూస్తే మాకు మంచిది. అండ్ మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. మీ అందరికి ఫోన్ పట్టిన టైం కూడా ఇవ్వకూడదు. మీ అందరికి ఆ దృష్టి కూడా మొత్తం సినిమా బెండి తెర మీద ఉండాలి. మిమ్మల్ని 2 hours హుక్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాను సార్. యూనో ఆడియన్స్, క్రిటిక్స్, మీడియా వాళ్ళు, సినిమా లవర్స్, నా అభిమానులు, నన్ను ఇష్టపడే వాళ్ళు అందరినీ సార్ మెప్పించాలనేది ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాతో అసలు మీ డైరెక్టర్ కానీ మీరు ఎక్కడ దొరకరు, ఎక్కడ అదేది జాగ్రత్త తీసుకున్నాం. అది టైం ఇవ్వలేదు మీకు ఈసారి. 2 hours 5 minutes సార్ సినిమా, చాలా క్రిస్ప్ రన్ టైం, టపా టపా పరిగెడుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.